నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలలో ఉచిత క్యాన్సర్ పరీక్షల శిబిరాలకు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్స్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శ్రీకారం చుట్టింది. తాడేపల్లిలో నారా లోకేష్ సహకారంతో ఈ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం ఏర్పాటైంది. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటైన ఈ శిబిరంలో నిపుణులైన డాక్టర్లు పాల్గొన్నారు. ఎన్టీఆర్కు నివాళులు అర్పించి నారా బ్రాహ్మణి ఈ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని ప్రారంభించారు. ఆమె తల్లి నందమూరి వసుంధరాదేవి కూడా హాజరయ్యారు. మొబైల్ వాహనంలో ఏర్పాటు చేసిన మెమోగ్రామ్, అల్ట్రాసౌండ్, ఎక్స్రే సదుపాయాలను వీళ్ళిద్దరూ పరిశీలించారు. 5,000 విలువ చేసే క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు పూర్తిగా ఉచితం చేస్తుండటంతో క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరానికి అపూర్వ స్పందన లభించింది. అందరూ ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా బ్రాహ్మణి సూచించారు. క్యాన్సర్ కానివ్వండి, వీటన్నిటిని డిటెక్ట్ చేయడం జరిగింది. సో తప్పకుండా మంగళగిరి ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి, వచ్చి ఎర్లీ క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోవాలి. మన నందమూరి తారక రామారావు గారు మనందరినీ ఇన్స్పైర్ చేశారు. నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు చైర్మన్గా నడుపుతున్నారో, వాళ్ళ మొబైల్ స్క్రీనింగ్, క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ఈరోజు మన మంగళగిరిలో జరుగుతుంది. ఈరోజు 9వ తారీఖే కాకుండా రేపు 10వ తారీఖు కూడా ఇక్కడ జరుగుతుంది. క్యాన్సర్ అనే వ్యాధి చాలా ఫ్యామిలీస్ని తెలియకుండానే పీడిస్తుంది. అందుకే దీనికి ముఖ్యమైన విషయం ఏంటంటే అందరూ వచ్చి క్యాన్సర్ స్క్రీనింగ్ రెగ్యులర్గా చేసుకోవాలి, ఎర్లీ డిటెక్షన్ అవ్వాలి, ఎర్లీ ట్రీట్మెంట్ కూడా జరగాలి. ఇంతకుముందు జరిగిన క్యాంప్స్లో తెలియకుండా చాలామందికి క్యాన్సర్ వ్యాధి, బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి, లంగ్ క్యాన్సర్ కానివ్వండి, వీటన్నిటిని డిటెక్ట్ చేయడం జరిగింది. సో తప్పకుండా మంగళగిరి ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి, వచ్చి ఎర్లీ క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోవాలి. మన నందమూరి తారక రామారావు గారు మనందరినీ ఇన్స్పైర్ చేశారు. నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు చైర్మన్గా నడుపుతున్నారో, వాళ్ళ మొబైల్ స్క్రీనింగ్, క్యాన్సర్ స్క్రీనింగ్